హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్లో అయితే మీకు హజికోడి మునక్కల్ బీచ్ అయితే చూపించబోతున్నాను. సో చాలామంది అయితే అడిగారు బీచ్ వీడియోస్ చూపించని. సో ఈ లొకేషన్ వచ్చేసి కొడంగలూరులో ఉంది. సో పదండి మీకైతే చూపిస్తాను, మీరైతే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు నా BMW కార్ అయితే తీస్తున్నాను వ్లాగ్ కోసము. ఎందుకంటే నా బైక్వి బ్రేక్స్ అయితే ఫెయిల్ అయిపోయాయి. సో అందుకే నేనైతే ఈరోజు నా కార్ అయితే బయటికి తీసాను వ్లాగ్ కోసము. గైస్, ఇంకోటి వచ్చేసి బెస్ట్ ఆప్షన్ నాకు అడిగితే కేరళలో తిరగడానికి అయితే బైక్ అయితే చాలా బాగుంటుంది. బెస్ట్ ఆప్షన్ అది. సో ట్రాఫిక్లో కూడా మనం బైక్తో అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. కార్ అయితే కష్టం, మనకి 1.5 hours 2 hours అయితే పడితే మనకి 40 kilometersకే. మీకు ఆల్రెడీ వచ్చేసి లొకేషన్ చెప్పాను కదా, కొడంగలూరు. ఇది వచ్చేసి మనకి బీచ్. కొడంగలూరు నుంచి మనకైతే 10 kilometers ఉంది. కోచి నుంచి మనకైతే 40 kilometers పడుతుంది. 1.5 hours అయితే జర్నీ అవుతుంది మనకి. సో బైక్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఫాస్ట్గా అయితే రావచ్చు. కార్ అయితే చాలా స్ట్రక్ అయిపోతుంది అనమాట అక్కడ ట్రాఫిక్లో, మీకు ఇబ్బంది కూడా చాలా అవుతుంది. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి బీచ్లో 10 days అయితే ఫెస్టివల్ పెట్టారు. చాలా బాగుంటుంది. మొత్తం మేళా టైప్లో అయితే పెట్టేశారు మనకి బీచ్లో, మొత్తము షాప్స్తో సహా. ఫెస్టివల్ పేరు వచ్చేసి ముజిరిస్ డాల్ఫిన్ బీచ్ ఫీస్ట్ అండి. చాలా బాగుంటుంది మనకి. మీరు ఒకవేళ కేరళలో ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నారంటే 10 daysలో అయితే విజిట్ అయిపోండి. సో చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్స్ కదా వచ్చేది. ఇప్పుడైతే నాకు 40 kilometers ఉంది కోచి నుంచి ముజిరిస్కి. ఫైనల్లీ అయితే కొడంగలూరుకి అయితే రీచ్ అయిపోయాను. నాకు వచ్చేసి బీచ్ అయితే ఇప్పుడు 3 kilometers అయితే నియర్గానే ఉంది. సో బైక్ అయితే బెస్ట్ ఆప్షన్ మీరు ఫాస్ట్ రావడానికి. కార్ అయితే చాలా లేట్ అవుతుంది. 1.5 నుంచి 2 hours అయితే పడుతుంది మనకి మునకల్ బీచ్ రానికే. ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము. సో నా లింక్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ బయోలో, అది కూడా మనకి ఫాలో అయిపోండి మన ఛానల్లో. సో part 1 అండి నేను తీసేది ముజిరీస్ ఫీస్ట్ అని చెప్పాను కదా బీచ్ ఇది. సో part 2లో కూడా మీకు ఏమేమి ఉంటాయి అనేది కూడా part 2 కూడా కన్ఫామ్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ 16 minutes ఉందని మీరైతే స్కిప్ చేయకండి, మొత్తం వీడియో అయితే చూడండి. అప్పుడే మీకైతే బాగా అర్థమైతే, లొకేషన్ కూడా బాగా చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, మీరు ముందర చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ కూడా మనకైతే బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ చూసారు కదా, హజికోడి జెట్టి ఉంది మనకి కొడంగలూరు. రైట్ సైడ్లో వచ్చేసాం మనం మునక్కల్ బీచ్కి అయితే. సో ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. 1.5 hours అక్కడ డ్రైవ్ చేసి ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. చూశారు కదా, నాకు 1 kilometer రావడానికే 1/2 hour టైం అయితే పడింది. నేనైతే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది వీడియోది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ముందర చూసినారంటే చాలా లైన్ పెద్దగా ఉంది. చాలామంది బీచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. చాలా బెలూన్స్, డ్రెస్సింగ్ కూడా వేశారు క్రిస్మస్ది. చాలా పెద్ద ఫీస్ట్ అండి ఇది. వన్స్ ఒకసారి వచ్చేది ఇయర్కి. చెప్పినాను కదా మీకు 10 days అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కేరళలోనే ఉన్నారంటే విజిట్ అయిపోండి కొడంగలూరు హజికోడి మునక్కల్ బీచ్ అని. ఫ్రెండ్స్, మనకైతే ఈ బీచ్ ఫెస్టివల్ చెప్పాను కదా, ఈ డేట్ వచ్చేసి మనకి 20 నుంచి 31st వరకు లాస్ట్. ఒకవేళ మీరు కేరళలో ఉన్నారంటే కన్ఫామ్గా అయితే విజిట్ అయిపోండి 10 daysలో. చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఫెస్టివల్ అని చెప్పాను కదా. ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చేసి చాలా బాగుంటుంది ఫెస్టివల్ కూడా మనకి. నైట్ టైము మొత్తము ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి మనకి, ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది కిడ్స్ కోసం. చాలా బాగుంటుంది, మీరు కూడా విజిట్ అయిపోండి కన్ఫామ్గా. నాకైతే 2 kilometers రావడానికి 1 hour అయితే టైం పట్టింది ఇక్కడ బీచ్ దగ్గరికి. చూసారు కదా, చాలా క్రౌడ్ ఉంది. ఫెస్టివల్ ఫస్ట్ డే కదా, అందుకు చాలా మంది అయితే ఉన్నారు మనకి ఇక్కడ. పదండి మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తానని చెప్పాను కదా. 16 minutes అయితే కన్ఫామ్గా అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మునకల్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా, ఫస్ట్ డే అని ఫెస్టివల్ చాలా మంది అయితే వచ్చారు. వీకెండ్స్లో చాలా బాగుంటుంది, మీరు కన్ఫామ్గా అయితే విజిట్ అయిపోండి నార్మల్ టైమ్స్లో. అంటే ఫీస్ట్ లేని టైంలో అయితే వీకెండ్స్ అయితే చాలా బాగుంటుంది మునక్కల్ బీచ్ చూడడానికి కూడా. ఇలా లక్కీగా అయితే నా కార్కి పార్కింగ్ అయితే దొరికింది ఇక్కడ. 30 rupees అయితే ఛార్జ్ చేశారు కార్కి. బైక్ వచ్చేసి 10 rupees అంట ఇక్కడ. పదండి మీకు ఒకసారి చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది లోపల. చూసారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ మనకి పార్కింగ్. పదండి మీకు లోపల వెళ్ళి అయితే చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు మనకి బీచ్ ఫెస్టివల్లో. చూసారు కదా, 20 నుంచి 31st అయితే లాస్ట్ డేట్ ఇక్కడ. ఎంట్రన్స్లో అయితే చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ఇక్కడ ఫ్లవర్స్తో. చూసారు కదా లైటింగ్. పదండి మీకు లోపల చూపిస్తాను వ్యూ. చూసారు కదా, చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ఎంట్రన్స్లోనే మనకి లైటింగ్స్తో.
చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది మనకి ఫస్ట్ డే అని ఫెస్టివల్. అది కాక వీకెండ్ కదా, సాటర్డే అయితే వచ్చింది మనకి 20 డేట్ చెప్పాను కదా మీకు స్టార్టింగ్ డేట్. మనకి ప్లేయింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కిడ్స్ కోసం కూడా. పదండి మీకు ఏమేమి పెట్టారు లోపల షాప్స్ ఏమేమి జరుగుతుంది అనేది కూడా ఫీస్ట్ ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మన వీడియో. ఫ్రెండ్స్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. నేను పార్ట్ 2 అయితే ఈవినింగ్ టైంలో మొత్తం బీచ్తో సహా అయితే చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. సో ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ బైక్స్ కూడా పెట్టారు రైడింగ్ కోసము. చూశారు కదా, ఆఫ్ రోడ్ బైక్స్ అయితే పెట్టారు. దీని రేట్స్ కూడా నేను చెప్తాను నా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే చూడండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పార్ట్ 2 కూడా నేనైతే తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను. చూశారు కదా, చాలామంది క్రౌడ్ ఉన్నారు మొత్తం ఇక్కడ. సో క్రిస్మస్ వైబ్స్ కూడా జరుగుతాయి అన్నమాట ఇక్కడ. చూశారు కదా, అన్ని లైటింగ్స్ అయితే పెట్టేశారు మొత్తం ట్రీస్కి కూడా. వీకెండ్ అయితే చాలా బాగుంటుంది. ఫెస్టివల్ టైం కాకుండా నార్మల్గా మీరు ఎప్పుడన్నా విజిట్ కావాలంటే కూడా వీకెండ్స్లో చాలా బాగుంటుంది. సాటర్డే సండే అయితే చాలా క్రౌడ్స్ ఉంటారు. మీకు ఆఫ్ రోడింగ్ కూడా బైక్ ఉంటుంది. కావాలంటే మనకి A to Z అయితే మనకైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లు కూడా దొరుకుతున్నాయి మనకి. చూసారు కదా, ఇప్పుడే క్రౌడ్ అయితే ఎక్కువ అవుతుంది. చూసారా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎలిఫెంట్ అయితే చాలా బాగా చేశారు. రియలిస్టిక్గా అయితే కనపడుతుంది మనకి. సో మీకైతే ఇంకా ముందుకు వెళ్ళి అయితే చూపిస్తాను ఫీస్ట్ ఎలా జరుగుతుంది అనేది కూడా. ఇక్కడ మొత్తము ఇంకా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది, ఫస్ట్ డే కదా. ఇంకొకటి వచ్చేసి కిడ్స్ కోసం అయితే ప్లేయింగ్ ఏరియా చాలా ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి కూడా మనకి. చూశారు కదా మొత్తం గ్రౌండ్ కూడా ఎలా ఉంది. మనకి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్కి వీడియోషూట్కి అయితే ఈ ప్లేస్. సో అది సపరేట్గా పార్ట్ 2లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఫోటోషూట్ వీడియోషూట్కి మొత్తం చాలా బాగుంటుంది అనమాట లొకేషను. చూశారు కదా ఇప్పుడే ఎలా కనపడుతుందో మీకు నైట్ టైం చాలా బాగుంది. కిడ్స్ కోసం అయితే చాలా ప్లేయింగ్ గేమ్స్ అయితే పెట్టారు ఇక్కడ. చూశారు కదా, ఇంకా జెండిబిల్ అవన్నీ అయితే ఇంకా ఆన్ కాలేదు, కాసేపు తర్వాత అయితే ఆన్ చేశారు. కిడ్స్ కోసం అయితే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. చూశారు కదా, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఉన్నాయి మనకి. A to Z ఉన్నాయి ఇక్కడ. ప్లేయింగ్ ఏరియా ఉంది, ఇంకా మనకి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియోని ఎంజాయ్ చేసేసేయండి. ఇక్కడ ముందర మీకు కనపడుతుంది కదా ఆర్ట్ ఫీస్ట్ అనేది, అదైతే లాస్ట్లో చూపిస్తాను మీకు. లైటింగ్స్ ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఈ క్రిస్మస్ తర్వాతే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు. క్రిస్మస్కి సంబంధించినది ఫోర్ట్ కొచ్చి చాలా బాగా ఉంటుంది అనమాట. మనకి లైటింగ్స్ సహా అయితే ఉంటుంది స్ట్రీట్ మొత్తము. సో ఇంకోటి వచ్చేసి ఇండియాస్లోనే లార్జెస్ట్ క్రిస్మస్ ట్రీ అండి ఫోర్ట్ కొచ్చిలోనే ఉంది. సో ఆ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను క్రిస్మస్ తర్వాత. మీరైతే రెడీలో ఉండండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు కొత్తగా వచ్చినట్టయితే. సో ఇంకా మీకు ఏమన్నా కొత్త వ్లాగ్స్ కావాలంటే కూడా ఏమన్నా కేరళ సంబంధించినది నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోలో లాస్ట్లో. సో ఆ వ్లాగ్ కూడా నేను చేస్తాను తర్వాత మీ కామెంట్ రీప్లై ఇచ్చి. మీరు ఇక్కడ చూసినట్టయితే గ్రౌండ్ అయితే మనకైతే ఇక్కడ స్టేజ్ కూడా అరేంజ్ చేశారు. సో అక్కడ పాలిటిక్స్ వాళ్ళు అయితే వచ్చినారనమాట మనకి. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో సహా అయితే వచ్చారు అక్కడ స్టేజ్ పైన. ఫస్ట్ డే అని వీళ్ళైతే ఇన్వైట్ చేశారు ఇక్కడ ఫీస్ట్కి. సో డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే మనకి కన్ఫామ్గా అయితే ఉంటుంది ఇక్కడ. బోర్ అయితే కొట్టదు మనకి ఈవినింగ్ టైమ్స్లో. సో ఇక్కడ ముజిరీస్ ఫెస్టివల్ కదా 10 days అయితే కన్ఫామ్ జరుగుతుంది మనకి. 31st లాస్ట్ అండి ఇది. చూశారు కదా, ఎక్కడ చూసినా క్రౌడ్ ఉంటుంది మనకి 10 days. కానీ వీకెండ్స్లో అయితే చాలా బాగుంటుంది, సేమ్ క్రౌడ్ ఉంటుంది మనకి. ఎప్పుడన్నా మీరు నార్మల్ టైంలో రావాలంటే కూడా హాలిడేస్లో మీరైతే వీకెండ్కి అయితే కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేసుకోండి. సాటర్డే సండే చాలా బాగుంటుంది మీకు. ఫ్రెండ్స్ పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయండి. ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది నేనైతే పార్ట్ 2లో అయితే కన్ఫామ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకొని. డే 1కే మీకు క్రౌడ్ ఇలా ఉన్నారంటే లాస్ట్ డేట్ అయితే చాలా ఎక్కువ ఉంటారు 31st నైట్ అయితే ఇక్కడ. సో మొత్తం 31st నైట్ కూడా నేను మీకు ఫోర్ట్ కొచ్చి అయితే మొత్తం వ్లాగ్ కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము. త్వరలో అయితే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు. ശ്രീനിവാസൻ രചിച്ച ദിവസമാണ്. അദ്ദേഹത്തിൻ്റെ ആദരാഞ്ജലി അർപ്പിക്കാൻ വേണ്ടി ഒരു സമയം ഇപ്പം എനിക്കുന്നുണ്ട്. അദ്ദേഹത്തെ കാണിച്ച് അദ്ദേഹത്തിൻ്റെ ചിത്രത്തിൽ ചെറിയതൂടെ പ്രദർശിപ്പിക്കും. അതിനുശേഷം നമുക്ക് ആദരാഞ്ജലി അർപ്പിക്കാൻ ഒരു മിനിറ്റ് എണീറ്റ് നിൽക്കണമെന്നൊക്കെ. പ്രിയപ്പെട്ടവരെ, നമ്മുടെ
അന്തരിച്ച സിനിമാ രംഗത്ത് അതികായനായ നടൻ, കഥാകൃത്ത്, തിരക്കഥാകൃത്ത് എന്നീ നിലകളിൽ ശ്രദ്ധേയമായിട്ടുള്ള സാന്നിധ്യമായിരുന്ന ശ്രീനിവാസൻ ഇന്ന് വിട പറഞ്ഞിരിക്കുകയാണ്. അദ്ദേഹത്തിന്റെ ഓർമ്മ చూసేశారు కదా ఇక్కడ మీకు స్టేజ్ది ప్రోగ్రామ్ కూడా. సో పదండి ఇప్పుడైతే మీకు ప్లేయింగ్ ఏరియా మొత్తం స్ట్రీట్ ఫుడ్తో సహా అయితే చూపిస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ అయితే జేఎన్టీ బిల్ కూడా ఆన్ చేసేసారు. చాలా ప్లేయింగ్ ఏరియాస్ ఉన్నాయి మనకి ఇక్కడ. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ 10 days చాలా ఉంటుంది. మీకు మేలా కదా, చూసారు కదా ఎక్కడ చూసినా క్రౌడ్ అయింది మనకి. చాలా ప్లేయింగ్ ఏరియాస్ ఉన్నాయి మనకి ఇక్కడ, చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. సో పదండి మీకైతే మొత్తం వ్లాగ్లో అయితే చూపించేస్తాను ఏమేమి ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్స్ కూడా చూపిస్తాను మీకు మొత్తం స్టాల్స్తో సహా. ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి మనకి మునక్కల్ బీచ్ వచ్చేసి టికెట్ ఏమి ఉండదు, ఎంట్రన్స్ నార్మల్గానే మనం ఎంటర్ కావచ్చు. సో టికెట్ వచ్చేసి మనకైతే పార్కింగ్ ఉంటుంది అనమాట. బైక్, కార్కి అయితే పార్కింగ్ ఉంటుంది మనకి ట్రావెలర్స్కి. సో అంతే. తర్వాత మనకైతే ఇక్కడ ఏం టికెట్ ఛార్జ్ చేయరు ఇక్కడ. ఫెస్టివల్ ఫస్ట్ డేనే మనకైతే చాలా యాక్టివిటీస్ పెట్టారు ఇక్కడ, గేమ్స్ కిడ్స్ కోసము. పదండి మీకు వీడియో మొత్తం అయితే చూపిస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో వీడియో కూడా ఎంజాయ్ చేసేసేయండి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది చాలామందికి అయితే తెలిసి ఉండొచ్చు. ఇది చూశారు కదా, ఇది వచ్చేసి చాలా డేంజర్గా అయితే స్టంట్స్ అయితే చేస్తారు లోపల. ఈరోజు నేను చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడైతే మనకైతే క్రౌడ్ అయితే లేరు. సో వాళ్ళైతే అలో చేయరనమాట. మనకి మ్యాక్సిమం 10 members అయితే అలో చేస్తారు లోపలికి. సో ఈరోజు ఎవరు లేరని నేను కూడా అయితే ఎంటర్ కాలేదు, లేకుంటే చూపించేవాడిని నేను. ఫ్రెండ్స్ మీకు ఒకటి ఇక్కడ ఐస్ స్పాట్ అయితే చూపించబోతున్నాను. చూశారు కదా ఇక్కడ మనకైతే బోట్ టైప్లో అయితే చేశారు ఇక్కడ ఐస్ స్పాట్ షాపు. మనకి A to Z అయితే దొరుకుతుంది మనకి ఇక్కడ ఫుడ్స్. చూసినారు కదా చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. సీ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఆక్వేరియం కూడా ఉంది. ఏమంటే మనకైతే టికెట్ కౌంటర్ ఉంది లోపల ఎంట్రన్స్కి. సో చూశారు కదా చాలా షాప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. షాపింగ్ కూడా చేయొచ్చు మీరు. ఫుడ్ ఐటమ్స్ కానీ షాపింగ్ ఐటమ్స్ కానీ ఇక్కడ A to Z అయితే దొరుకుతున్నాయి మనకి. చూశారు కదా. సో నేనైతే ఇప్పుడైతే చనా చాట్ అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మిక్స్డ్ మొత్తం వెజిటేబుల్స్ అయితే మిక్స్ చేస్తారు మొత్తం. చూశారు కదా ఇక్కడ నేనైతే ఇప్పుడు ఒకటి కొంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకైతే 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఫెస్టివల్ టైంలో ఒకటే ఇది మనకైతే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సో నార్మల్ టైంలో మీకు ఎక్కడ కేరళలో అయితే కనపడదు అనమాట ఇది చనా చాట్. సో చాలా బాగుంటుంది. చూశారు కదా దానిపైన సాస్ వేసి కూడా ఇస్తున్నాడు మనకి. సూపర్గా ఉంటుంది. వర్త్ ఇది 50 rupees అనమాట మనకి చనా చాట్. మీ కేరళలో ఎక్కడ కనపడినా కానీ ఒక్కసారి అయితే ట్రై చేసేసేయండి ఇది కూడా. సో చూశారు కదా ఆర్ట్ ఫీస్ట్ ఇదే వచ్చేసి మనకి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయితే కట్టించారు. చూశారు కదా. సో డాల్ఫిన్ కూడా పెట్టారనమాట మనకి ఇక్కడ ముందరే. చెప్పాను కదా ముజిరీస్ డాల్ఫిన్ బీచ్ ఫీస్ట్ అండి దీని పేరు వచ్చేసి. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది.
సో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి మరిన్ని కొత్త వీడియోస్ కోసము. సో ఈ వ్లాగ్ చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేసేసేయండి ఈ వీడియోని. సో అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, చాలామంది అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. నేను చాలా వీడియోస్ అయితే మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. సో కేరళ వ్లాగ్స్ కావాలంటే మీకు ఏమైనా సంబంధించిన కేరళ ఏవైనా ప్లేసెస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, కన్ఫామ్గా నేనైతే మీ కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. సో ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను మీకోసము. ఫ్రెండ్స్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. నైట్ టైం కాకుండా డే టైంలో ఎలా ఉంటుంది మునక్కల్ బీచ్ ఫీస్ట్ టైంలో అనేది నేను మీకు చూపిస్తాను. సో మీరైతే పార్ట్ 2 అయితే మిస్ కాకండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పార్ట్ 2 కోసము. సో పార్ట్ 2 కూడా నేను కన్ఫామ్గా మీకు తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను అనమాట. పార్ట్ 2లో అయితే మీకు ఫోటోషూట్ వీడియో షూట్ మొత్తం బీచ్వి యాక్టివిటీస్ మొత్తం అయితే చూపిస్తాను ఆ వ్లాగ్లో. సో ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.